my dear aspirants, welcome to the BVM Studies యూట్యూబ్ ఛానల్. మనం ఏపీ హిస్టరీకి సంబంధించి బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకాన్ని క్లాసుల రూపంలో చేస్తున్నామండి. మనం గత క్లాసుల వరకు ఏం డిస్కస్ చేసామంటే శాతవాహనుల యుగం పూర్తిగా మనం డిస్కస్ చేయడం జరిగింది. అలాగే శాతవాహనుల యుగం అనంతరం ఎవరు పరిపాలిస్తున్నారో ఈ క్లాస్లో చూస్తున్నాం కదండి. శాతవాహనుల యుగం అనంతరం వాళ్ళ రాజ్యం అనేది చిన్న చిన్న భాగాలుగా విభజితమైందండి. ఆ చిన్న చిన్న భాగాల్లో ఆంధ్ర ప్రాంతాన్ని శాతవాహనుల అనంతరం ఇక్ష్వాకులు పరిపాలించారండి. మనం గత క్లాసులో ఇక్ష్వాకులకు సంబంధించి వాళ్ళ జన్మస్థలం ఏమిటి, అలాగే వారి విజృంభణ ఏ ఏ కాలాల మధ్యన జరిగి ఉంటుంది ఇవన్నీ చూసాం కదండి. ఇప్పుడు వారికి సంబంధించిన రాజకీయ చరిత్రను మనం గమనిద్దామండి. అంటే రాజకీయ చరిత్ర అంటే రాజుల యొక్క చరిత్ర అన్నమాట. ఆ రాజుకి ఏ ఏ డీటెయిల్స్, అతని కాలంలో ఏ ఏ సంస్కరణలు తీసుకుని రాబడ్డాయి, అతని కాలంలో జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ పాయింట్ చూడండి. పురాణాల ప్రకారం ఇక్ష్వాకు వంశంలో 7 రాజులు ఉన్నారు. ఎంతమంది అంటే పురాణాలు చెప్తున్నాయి 7 రాజులు ఉన్నాయనేసి మనకు పురాణాలు చెప్తున్నాయి. అంటే పురాణాలు చెప్పింది 100% అది వాస్తవంగా తీసుకోవాలా అంటే ఏదైనా శాసనం కానీ లభిస్తే పురాణాలే ప్రామాణికంగా తీసుకోరు. ఏదైనా శాసనం కానీ లభించలేదంటే పురాణాలే ప్రామాణికం అవుతాయి. మీకు ఒకవేళ క్వశ్చన్ డైరెక్ట్గా ఏమైనా అడిగినా సరే అప్పుడు మెన్షన్ చేస్తారండి, పురాణాల ప్రకారం ఇక్ష్వాకు రాజులు ఎంతమంది పరిపాలించారనేసి. అప్పుడు మీరు 7 అని ఆన్సర్ పెట్టాలి. కానీ మనకి శాసనాల నుండి 4 రాజుల పేర్లు మాత్రమే లభ్యమవుతున్నాయి. కానీ ఇక్ష్వాకులకు సంబంధించిన శాసనాలు వేస్తారు కదండి. ఆ రాజు పలానా కార్యక్రమం చేసినప్పుడు, ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు, ఇప్పుడు ఒక శిలాస్తంభం, ఒక ఆవిష్కరణ చేస్తాం కంటే ఒక స్తూపం లాంటిది, అదనమాట శాసనం అనమాట. నేను ఈ కార్యక్రమం ఇప్పుడు చేశాను అనేది ఒక శిలాఫలకాన్ని వేస్తాం, అప్పుడు దాన్ని శాసనం అని పిలిచేవారు. వాళ్ళ శాసనాల నుండి మనకి ఏంటంటే 4 రాజుల పేర్లు మాత్రమే తెలుస్తున్నాయి. వారిలోనటువంటి ప్రథముడు మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే శ్రీశాంతమూలుడు. అంటే ఇక్ష్వాకుల్లో మొదటి రాజు ఎవరండి? శ్రీశాంతమూలుడు అండి. ఇక్ష్వాకుల్లో మొట్టమొదటి మనకు తెలిసిన మొదటి రాజకీయ చరిత్రలో మొదటి రాజు శ్రీశాంతమూలుడు అనమాట. ఇతని పూర్వులు అంటే ఇతని కంటే ముందు ఉంటారు కదండి వాళ్ళ వంశంలోని వాళ్ళు ఆటండి శాతవాహన రాజులకి సామంతులుగా మహాతలవర, మహాసేనాధిపతి పదవులు నిర్వహించినారు. అంటే ఇతని కంటే ముందు కానించే వీళ్ళు ఇక్ష్వాకు వంశానికి చెందిన మన శ్రీశాంతమూలుడు ముందు పూర్వీకులు శాతవాహనుల కింద సామంతు హోదాలో ఉండేవారు అనమాట. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు స్వతంత్రించలేకపోయారు. ఎందుకంటే ఆ టైంలో శాతవాహన రాజులు కొద్ది బలంగా ఉండేవారు. ఈ బలంగా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి అవకాశం దొరకలేదన్నమాట. తరువాత శ్రీశాంతమూలుడు వచ్చే టైంకి ఏంటంటే మనకి ఏడు జరుగుతుంది, ఇంచుమించు ఎలా అయిపోయిందంటే మన సామ్రాజ్యం, మన శాతవాహన సామ్రాజ్యం చాలా వీక్ అయిపోయిందండి. సరైన సదా అవకాశం తీసుకొని శ్రీశాంతమూలుడు ఏడు చేసేటంటే తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడగట్టుకుంటూ వీళ్ళని ఇక్కడ కాంచి తరిమేయడం జరిగిందని శాతవాహన సామ్రాజ్యాన్ని అంతానికి మూలపురుషుడు అయ్యాడు అనమాట మన శ్రీశాంతమూలుడు. ఈ ఇక్ష్వాకులు అటండి బౌద్ధ మతస్థులు అయ్యి ఉంటారు. ఎందుకంటే కొద్ది వరకు బౌద్ధ మతం ఇక్కడికి వచ్చేసరికి బాగా విజృంభించిందండి. కానీ అందరూ బౌద్ధ మతం అని చెప్పలేం, బౌద్ధ మతం వస్తువులు అయ్యి ఉండొచ్చు అని బహుశా అన్నమాట. ఇది బహుశా యజ్ఞశ్రీ అనంతరం స్వతంత్రం కావడానికి ప్రయత్నించి విజయశ్రీ శాతకర్ణికి లొంగు ఉంటారు. ఎందుకంటే యజ్ఞశ్రీ అనంతరం ఏది జరిగిందంటే కొద్ది వరకు రాజ్యం అనేది కల్లోల పరిస్థితి అయిందనమాట. ఎందుకంటే మనకి ఆ టైంలో యజ్ఞశ్రీ మరణానంతరం ఆ తర్వాత వచ్చిన రాజులందరూ చాలా వీక్ అయిపోయారు అనమాట. వీళ్ళు అణచడానికి ఎవరండి విజయశ్రీ శాతకర్ణి ఇక్కడికి వచ్చి అనిచాడు అనమాట. ఇక్కడ ఒక విజయశ్రీ శాతకర్ణి విజయపురి శాసనం ఒకటి ఉంటుంది, నాగార్జున కొండ శాసనం ఉంది. వీళ్ళు ప్రయత్నించిన సందర్భంలోనే ఇతను వచ్చి ఇక్కడికి అనిచాడు అనమాట. అనిచినప్పుడు ఆ సందర్భంలో ఆ శాసనం ఇచ్చి ఉంటాడు. ఇక చందశ్రీ అనంతరం శాతవాహన వంశంలో వచ్చిన అంతఃపుర కలహాల్లో జోక్యం కలిగించుకొని తమ వంశ బలగౌరవాలను శాంతమూలుడు పెంచినాడు. అంటే చందశ్రీ తర్వాత మనకి చందశ్రీ అనంతరం ఏంటంటే ఇంకా ఆ పులోమావి, 3వ పులోమావి వచ్చేసరికి రాజ్యం అనేది చాలా వీక్ అయిపోయింది అనమాట. ఈ వీక్ అయిపోవడం వల్ల వీక్ అయిన ప్రతిసారి కూడా ఏది జరుగుతుంది మీకు తెలిసిందే,
అంటే మన అంతర్గత వ్యవహారాలను ఇంకొకరు వేలు దోర్చడం మొదలెడతారనమాట. అలాగే ఇదే సదవకాశంగా భావించిన మనకు శ్రీశాంతమూలుడు ఏం చేశాడంటే మెల్లమెల్లగా రాజ్యాన్ని అతని సైన్యాన్ని కూడగొట్టుకుంటూ అవకాశం కోసం ఎదురు చూశాడండి. అలాగే కరెక్ట్ అవకాశం దొరికింది, విజృంభించి స్వతంత్రం ప్రకటించుకున్నాడు అనమాట. శ్రీశాంతమూలుని 5వ 8వ రాజ్యవర్షంలో ఇచ్చిన శాసనాలు మనకి రెంటాల, కేసానపల్లి గ్రామాల్లో దొరికాయన్నమాట. శ్రీశాంతమూలుడు ఎప్పుడేటంటే శ్రీశాంతమూలుడు రాజ్యానికి వచ్చిన 5 సంవత్సరాలప్పుడు మనకి రెంటాల శాసనం ఇచ్చాడు. అంటే మరి అప్పుడు ఆ సందర్భంలో ఏం చేశాడో ఒక శాసనం అయితే రాసుకున్నాడు. అలాగే 8 సంవత్సరాలు పరిపాలించి 8 సంవత్సరాల తరువాత పరిపాలనకు వచ్చి 8 సంవత్సరాల తర్వాత మరొక శాసనం ఇచ్చి అదే కేసానపల్లి శాసనం. ఈ రెండు ఇటీవల ఆ గ్రామాల్లో దొరికాయి. ఒక శాసనం ఏ గ్రామంలో దొరికినా ఏ ప్రాంతంలో దొరికితే ఆ ప్రాంతం పేరు మీదనే ఆ శాసనాన్ని పేర్కొంటారనమాట. ఇవి రెంటాల, కేసానపల్లి అనే గ్రామాల్లో దొరకడం వల్ల ఈ శాసనాల పేర్లు రెంటాల శాసనం, కేసానపల్లి శాసనం ఎవరిచ్చారు అంటే శ్రీశాంతమూలుడు. కానీ ఈ శాసనంలో అశ్వమేధ, వాజపేయ యాగాలు చేసినాడని లేదు. కానీ శ్రీశాంతమూలుడి దగ్గర మనకి ఏంటంటే ఈ రాజు ఏంటంటే శ్రీశాంతమూలుడు మనకి అశ్వమేధ, వాజపేయ యాగాలు చేసినాడని మనకు బోల్డైన ఆధారాలు దొరికాయి. కానీ ఇప్పుడు ఈ రెంటాల శాసనంలో కానీ కేసానపల్లి శాసనంలో కానీ ఇవి చెప్పలేదన్నమాట. అంటే వేరే ఏదో శాసనంలో చెప్పుంటారు. కానీ చూడండి, అతని పుత్ర పౌత్రాదులు శాసనాల్లో ఈ యజ్ఞాల ప్రసక్తి స్పష్టంగా ఉంది. ఎక్కడండి? అతని పుత్ర ప్రపుత్రులు అంటే అతని కొడుకులు, అతని మనవల్ల తర్వాత వచ్చిన రాజులు వాళ్ళ శాసనాల్లో మాత్రం తన తండ్రి ఇలాగా యజ్ఞాలు ఈ వాజపేయ లేదా కానీ అశ్వమేధ యాగాలు చేశాడనేసి అక్కడ ఉందన్నమాట. ఇటీవల అటండి నాగార్జున కొండలో అశ్వమేధ వేదిక బయటపడింది. ఏంటండి అశ్వమేధ యాగం అంటే మామూలు యాగం గట్ట కాదండి. ఒక దమ్మున్న రాజే చేయగలడు. శ్రీశాంతమూలుడు ఎంత దమ్మున్న రాజు అంటే ఆ అశ్వమేధ యాగం చేశాడనేది మనకి నిదర్శనం అనే వేదిక ఎక్కడ బయటపడిందట? నాగార్జున కొండల ప్రాంతంలో బయటపడింది. ఎవరు చేశారు ఆ యాగం? శ్రీశాంతమూలుడు చేశాడు. అందుచేత శ్రీశాంతమూలుడు కొంతకాలం శాతవాహనులు సామంతుడుగా ఉండి 3వ పులోమావిని బలహీనతను గుర్తించి స్వతంత్రుడై ఉంటాడు. అంటే ఎవరు పడితే వాళ్ళు అశ్వమేధ యాగం చేసిరండి. ఎవరైతే స్వతంత్ర రాజులు ఉంటారో వాళ్ళు చేస్తారు. అశ్వమేధ యాగం అంటే ఏటి కాదండి, ఒక గుర్రాన్ని వదులుతారు. ఆ గుర్రం ఏ ప్రాంతం వరకు వెళ్తే ఆ ప్రాంతం, ఆ భూభాగం మొత్తం కూడా ఆ గుర్రం పంపించిన రాజుకే సొంతం అవుతుంది. ఎవరైనా బహుశా ఆ గుర్రాన్ని ఆపితే ఆ రాజునితో యుద్ధానికి సిద్ధం కావడానికి యుద్ధం ప్రకటిస్తారనమాట వాళ్ళ మీదన. ఆ యుద్ధంలో ఎవరు గెలిస్తే వాళ్ళ రాజ్యం సొంతం అవుతుంది. ఇది అశ్వమేధ యాగం యొక్క థియరీ ఇలాగ ఉంటుంది అనమాట. అంటే ఇతను 3వ పులోమావి బలహీనతను తీసుకొని స్వతంత్రం ప్రకటించుకున్నాడు. అతను అంతమొందించేసి ఆ రాజ్యంలో ఉన్న, అంటే మొత్తం రాజ్యం కాదు, ఆంధ్ర భూభాగంలోని ఇంపార్టెంట్ ఏరియాలకి ఇతను పరిపాలకుడు అయ్యాడు అనమాట. అనంతరం శాతవాహన సామంతులైన ధనిక, పుగియ వంశాలను కూడగట్టుకొని పులోమావిని పాలద్రోలి ధాన్యాకడకం ప్రాంతం ఆక్రమించి అశ్వమేధ వాజపేయాలు చేసి సార్వభౌమత్వాన్ని ప్రకటించుకున్నాడు. అంటే ఇప్పుడు కూడా ఒక పెద్ద సైన్యాన్ని ఎదుర్కోవాలంటే మనం ఏంటంటే పెద్ద రాజుని కొట్టాలంటే ఐకమత్యంగా వెళ్ళాలన్నమాట. ఐకమత్యమే మహాబలం. ఇప్పుడు ఏంటంటే శాతవాహనులు సామంతులుగా ఉన్న చిన్న వాళ్ళందరినీ కూడగొట్టుకొని 3వ పులోమావిని గద్దె దించి ఆ గద్దె దించిన సందు కోసం ఏంటంటే తన సార్వభౌమతను ప్రకటించుకొని అశ్వమేధ వాజపేయ యాగాలు చేశాడనమాట. ఇప్పుడు శ్రీశాంతమూలుడి గురించి మనం మాట్లాడుకుందామండి. ఇక్ష్వాకుల్లో ప్రథమ రాజు, శాతవాహన వంశాన్ని ఆంధ్రదేశంలో తుదిముట్టించిన వ్యక్తి, అత్యంత బలశాలి, మహావీరుడు, అతిశాసనుడు, ఇన్ని బిరుదులకి అర్హుడైన వ్యక్తి అనమాట. ఇతను ఎంత ధైర్యవంతుడంటే ఒక సామ్రాజ్యాన్ని, అంత పెద్ద సామ్రాజ్యాన్ని తుదముట్టించి ఇతను ఒక రాజ్యాన్ని క్రియేట్ చేసిన వ్యక్తి అనమాట. అందుకే ఇతన్ని మహావీరుడు అని పిలుస్తారండి. అలాగే అతశాసనుడు అని పిలుస్తారనమాట. ఎవరినండి? శ్రీశాంతమూలుడిని పిలుస్తారు. శ్రీశాంతమూలుడు ఏ కాలాల మధ్య పరిపాలించి ఉంటాడంటే అండి, క్రీస్తు శకం 225 నుండి 245 మధ్య సుమారు 20 సంవత్సరాలు ఇతని పరిపాలన కొనసాగిందనమాట. అంటే ఇప్పుడు కంచి ఒకరు 1800 సంవత్సరాల క్రితం ఇతను పరిపాలిస్తుండే. మన ఏ ప్రాంతాలు పరిపాలిస్తుండటండి? ఆంధ్రదేశాన్ని మొత్తం పరిపాలించట్లేదండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి,
ఇతను భూభాగంలో రాయలసీమ ప్రాంతాలు పరిపాలించలేదు, అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతాలను పరిపాలించలేదు. కానీ ఏ ప్రాంతాలు పరిపాలించేటటువంటి గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు, నల్గొండ, తూర్పుగోదావరి చేరిన పెద్ద రాజ్యం స్థాపించి మహారాజా అని బిరుదు ధరించాడు. అంటే శ్రీశాంతమూలుడు ఈ ప్రాంతాలని మాత్రమే పరిపాలించాడనమాట. అందుకే చెప్తున్నాను, తరువాత విషయంలో ఏంటంటే ఆంధ్రదేశాన్ని మొత్తం ఒక రాజు పరిపాలించే స్థితులు లేవు. ఎప్పుడు శాతవాహనులు అంతమైన కానించి మళ్ళీ మనకి ఎవరైనా కాకతీయులు వచ్చినంత వరకు, కాకతీయులు ఎప్పుడు మళ్ళీ 1000వ సంవత్సరం కదండి అది. అంటే ఈ మధ్య నుండి 800 సంవత్సరాల్లో కూడా మనకి ఆంధ్రదేశం అంటే తెలంగాణ, ఆంధ్ర మొత్తాన్ని పరిపాలించిన రాజ్యం అయితే ఏది లేదండి. తెలుగు వాళ్ళు మొత్తం ఏకం చేసిన పరిపాలన అయితే ఏది లేదు. అక్కడక్కడ ఏదైతే ఇంపార్టెంట్ ఏరియా అయితే, ఏ ప్రాంతం అయితే మనకు ఇంపార్టెంట్ ఏరియా కాదండి, ఎప్పుడైనా చరిత్రకారులకు ఇంపార్టెంట్ ఏరియా గుంటూరు, కృష్ణా, అలాగే ఈ ప్రాంతాల మీద ఎవరైతే ఆధిపత్యాన్ని చెలాయిస్తారో వాళ్ళ చరిత్ర ఆంధ్రుల చరిత్ర అవుతుంది. మరి ఇది ఎంతవరకు కరెక్టో మరి నాకైతే తెలీదు. ఇక చూడండి, పల్లవులు, బృహత్పలాయనులు, శాలంకాయనులు, ధనికులు, పుగీయులు ఇతని సామంతులు. అంటే మనకి ఇక్ష్వాకు వంశస్థు సామంతులు క్రింది వారిలో ఎవరంటే పల్లవులు కూడా వీళ్ళు సామంతులు. చూడండి, పల్లవులు అంటే మీరు ఎంత పెద్ద పల్లవులు, ప్రతి ఒక్కరికి ఇండియన్ హిస్టరీ చదివినా, ఏపీ హిస్టరీ ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుందండి పల్లవులు ఎంత ప్రాముఖ్యత. అలాంటి పల్లవులే మన ఇక్ష్వాకులకి సామంతులు అన్నమాట. వాళ్ళు అంటే ఇక్ష్వాకులు కానించి వాళ్ళు తర్వాత స్వతంత్రం పొందారు. ఆ తరువాత బృహత్పలాయనులు, శాలంకాయనులు, ధనికులు, పుగీయులు ఇతను సామంతులుగా ఉండేవారు అనమాట వీళ్ళందరూ. ఇక చూడండి, ఇతను మహా విజేతే గాక శ్రీశాంతమూలుడు రాజనీతిపరుడు. అంటే రాజనీతిపరుడు అంటే ఇప్పుడు చూడండి, రాజనీతిపరుడు అంటే ఏంటండి, చాణక్యుడు గొప్ప రాజనీతిపరుడు అంటారండి. అంటే నువ్వు బలశాలివే కావచ్చు, కానీ ఏ టైంలో ఎలా ఉండాలి, ఏ కాలంలో ఏ పని చెయ్యాలి, అంటే మన రాజ్యాన్ని అలాగే కాపాడుకోవాలంటే, అలాగే రాజ్యంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటే, అంటే ఎవరు పడితే వాళ్ళ వల్ల అయిపోదండి. అంటే నువ్వు గొప్ప విజేత అవ్వవచ్చు, యుద్ధాల్లో బోల్డ్ యుద్ధాలు గెలవచ్చు, కానీ ప్రజలను ఎలా పరిపాలించాలంటే కన్న బిడ్డల్లా పరిపాలించాలి. అలాగే ఇతర వంశాలతో మనకు ఎలాంటి తగాదాలు రాకుండా విదేశీ వ్యవహారాలు కూడా కరెక్ట్గా మెయింటెనెన్స్ చేయాలన్నమాట. మన శ్రీశాంతమూలుడు గొప్ప రాజనీతిపరుడు. ఒక పక్క గొప్ప విజేత, ఇంకో పక్క రాజనీతిపరుడు అనమాట. అతనికి ఎలాగ తన రాజ్యాన్ని కాపాడుకోవాలో కూడా బాగా తెలిసి, ఎలా పరిపాలించాలో కూడా మంచి దక్షుడు అనమాట. అందుకే ఏకంగా ఇతనులే లేపేశాడు అనమాట. మనకి శాతవాహనులు 3వ పులోమిని లేపేసి అతని రాజ్యాన్ని ఆక్రమించాడు. చూడండి, సామంత రాజవంశాలతోనూ పొరుగు రాజ్యాలతో ఎదండి వివాహ సంబంధాలు ఇక్ష్వాకు రాజ్యాన్ని బలపరిచినాడు అనమాట. ఎలాగండి, సామంత రాజవంశాలతోనూ పొరుగు రాజ్యాలతో, పక్కనున్న రాజ్యాలతో ఏంటంటే వివాహ సంబంధాలు ఏర్పరచుకునేవాడు అనమాట. ఈ వివాహ సంబంధాలు ఏర్పరచుకొని రాజ్యాన్ని బలపరిచాడు. ఎలాగండి, వివాహ సంబంధాలు ఏర్పరిచి మన బంధువులు మనం కొడతామండి. ఎప్పుడైనా మన బంధువు మీద ఎవడైనా చేస్తే మనం వెంటనే వెళ్తాం, రియాక్ట్ అవుతాం. ఇది ఒక రాజనీతి ఆ టైంలో ఉపయోగించిన రాజనీతి వ్యూహం అదే. అప్పుడు ఈ వివాహ సంబంధాల ద్వారా ఏడ్ చేశారంటే వాళ్ళ బలాన్ని పెంచుకునేవారు. ఎలాగ ఏటేట్ చేశారు చూడండి, ఎవరెవరి నుంచి చేశారో కూడా అడగొచ్చు. ఇతని సోదరి, మనకి శ్రీశాంతమూలుడికి ఒక సోదరి, ఒక కొడుకు, ఒక కూతురు ఉంటారండి. అతని సోదరి శాంతిసిరి. ఈ శాంతిసిరి నటండి పుగీయ వంశస్థుడైన మహాతలవర అనే బిరుదు ఉంటుందండి. మహాతలవర, మహాసేనాధిపతి. ఎందుకంటే వీళ్ళు సామంతులు కాబట్టి, ఎవరికైనా మన ఇక్ష్వాకులు సామంతులు వీళ్ళు. ఈ స్కందస్త్రీకి తన చెల్లెళ్ళు ఇచ్చి పెళ్లి చేశాడండి. ఈ స్కందస్త్రీకి ఎవరిని, శాంతిసిరిని ఇచ్చి పెళ్లి చేశాడు. అలాగే తన కూతురు అడవి శాంతిసిరి ఉంది కదండి, ధనిక వంశస్థుడైన మహాతలవర, మహాసేనాధిపతి అయిన స్కంద విశాఖకి ఇచ్చి పెళ్లి చేశాడండి. అంటే వాళ్ళ కూతురిని స్కంద విశాఖడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అతను ధనిక వంశస్థుడు. అలాగే తన సోదరి శాంతిసిరిని పుగీయ వంశస్థుడైన స్కందశ్రీకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇక అంతేగాక వీళ్ళు సామంతుల్లే కాకుండా వీళ్ళు పక్కనున్న పొరుగు రాజ్యాలు కూడా పెళ్లి చేసుకున్నారు. కానీ మరి ఎవరండి పెళ్లి చేసుకున్నారంటే ఇతన కొడుకు పెళ్లి చేసుకోండి. ఉజ్జాయిని శకరా కుమార్తె అయిన రుద్రభట్టారికను తన కుమారుడు వీరపురుషు దత్తునికి ఇచ్చి పెళ్లి చేసినాడు. ఏంటండి, శకరా కుమార్తె అయిన రుద్రభట్టారిక దేవినండి.
ఈ రుద్రభట్టారికి ఎవరికండి వీరపురుష దత్తునికి ఇచ్చి పెళ్లి చేసినందుకు వీరపురుష దత్తునికి మొత్తం 5 భార్యలండి. ఈ 5 భార్యలోని 4 మేనత్త కుమార్తెలేనండి. ఈ ఒక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో రుద్రభట్టారికాదేవి ఉన్నారో ఈవిడేనండి బయట వ్యక్తి శకరాకుమార్తె అండి. ఈవిడ ఈ పెళ్ళి ఎందుకు చేసి ఉండొచ్చు అని మనం ఒక్కసారి అనాలిసిస్గా ఆలోచిస్తే, ఎందుకంటే బహుశా దక్షిణంగా తన రాజ్యం మీదకి అబీర విస్తరణ అరికట్టడమే ఈ సంబంధం ఉద్దేశం ఉంటుంది. ఎక్కువ ఉద్దేశం ఏంటుంటుందంటే వీళ్ళతోనే అబీరులకి వీళ్ళకి థ్రెట్ ఉందన్నమాట. అత్తమానికి అబీరులు కూడా వీళ్ళ టైం అప్పుడే శాతవాహనుల కాంచి స్వతంత్రం పొందారు. ఆ ప్రాంతంలోని ఎవరైనా విస్తరణ చేయాలనుకుంటారు, వాళ్ళని ఎదుర్కోవాలి అంటే మనకు బలమైన సపోర్ట్ కావాలి. అలాంటి సపోర్ట్ కావాలంటే బంధుత్వం ద్వారా సపోర్ట్ లభిస్తుందనేసి తన కొడుకుని బలమైన వంశంతో ఇచ్చి పెళ్లి చేసాడు. తన కొడుకుని రుద్రద భట్టారికి నుంచి పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందనమాట. ఇది ఒక ప్లానింగ్ అయి ఉంటుంది. ఇక శ్రీశాంతమూలుడు అటండి పరమ వైదికుడు. పరమ వైదికుడు అంటే ఇంచుమించు వైదిక మతం మీద ఇతనికి ఎంత అంటే బాగా పిచ్చి అనమాట. వైదిక మతాన్ని ఉద్ధరించడానికి పుట్టిన వ్యక్తి లాంటి వ్యక్తి శ్రీశాంతమూలుడు. ఎందుకంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మీకు తెలిసి ఉంటుంది అండి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. లేదంటే హిందూ మతం మీద ఎవరైనా ఏదైనా అంటే విజృంభిస్తారనమాట. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అలాగ ఉంటుంది. అంత గొప్ప ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం లాంటి వ్యక్తి అండి అతను శ్రీశాంతమూలుడు. అంటే పరమ వైదిక భక్తుడు అన్నమాట. శాతవాహన యుగం అంతంలో చెలరేగిన బ్రాహ్మణ మతోద్ధరణకు ఇతడు నాయకత్వం వహించి ఉంటాడు. అంటే శాతవాహన యుగం అనే అనంతరం అటండి బ్రాహ్మణ మతోద్ధరణకి నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరో అని అడిగితే మీరు శ్రీశాంతమూలుడు అని జవాబుకి ఆన్సర్ పెట్టాలి. ఇక నెక్స్ట్ దాంట్లో చూడండి, ఇతను పరమ వైదికుడు అని మనం భావిస్తాను. అసలు అంత వైదికుడు అని నువ్వు ఎలా చెప్పగలవు అంటే ఈ పాయింట్లో చూడండి, అక్కడ బ్రాహ్మణ మతానికి నాయకత్వం వహించాడు, బ్రాహ్మణ మత ఉద్ధరణకే. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్లో అగ్నిహోత్ర, అగ్నిస్తోమ, అశ్వమేధ, వాజపేయ యాగాలు చేసి అనేక హిరణ్యకోట, శతసహస్ర, అలసహస్ర దానాలు వచ్చినాడు. చూడండి, సేమ్ ఇలాంటి ఇన్ని వ్రతాలు ఇన్ని యాగాలు మనకి శాతవాహనుల కాలంలో ఎవరండి చేశారు? గౌతమిపుత్ర శాతకర్ణ కాదు కదా, మొదటి శాతకర్ణి చేశాడు. అలాంటిది మళ్ళీ అంత వైదిక మతాభిమాని మన ఇక్ష్వాకు కులంలో ఎవరండి? శ్రీశాంతమూలుడు. అతను చూడండి, అగ్నిహోత్ర, అగ్నిస్తోమ, అశ్వమేధ, వాజపేయ యాగాలు చేసి హిరణ్యకోట, శతసహస్ర, హలసహస్ర దానాలు చేశాడనమాట. ఈ దానాలు సాంఘిక ఆర్థిక ప్రాధాన్యం చాలవన్నట్లు కనిపిస్తుంది. యజ్వి అయినప్పటికీ శ్రీశాంతమూలుడు మహాసేన విరూపాక్ష భక్తుడు. శ్రీశాంతమూలుడు ఎవరి భక్తుడండి? మహాసేనుడు అయిన విరూపాక్ష భక్తుడండి ఇతను. నాగార్జున కొండలోయలో బయల్పడిన మహాసేన ఆలయాల్లోని కొన్నింటిని శ్రీశాంతమూలుడే నిర్మించి ఉంటాడు. ఎక్కడండి? నాగార్జున కొండ ప్రాంతంలోని మనకేంటంటే చాలా మహాసేన ఆలయాలు బోల్డ్ బయటపడ్డాయి. అక్కడ ఆ ఆలయాల్లో కొన్నిటికి నిర్మాణం చేసిన వ్యక్తి ఎవరయ్యా బహుశా అని అంటే అది శ్రీశాంతమూలుడు అయ్యి ఉంటుంది. ఆలయాల నిర్మాణం ఇతని కాలంలో మొదటి ప్రారంభమయ్యి ఉందని మనం చెప్పుకోవచ్చు. ఆంధ్రదేశంలో మొట్టమొదటి ఆలయాల నిర్మాణం మన గుడిమాలను ఎవరు నిర్మించారో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం మనకి ఇతని కాలంలో మనకు ఆలయాలు వచ్చాయన్నమాట. ఇక ఈయన స్వతంత్రంగా 20 సంవత్సరాలు పాలించినాడని చెప్పవచ్చు. ఎన్ని సంవత్సరాలండి? 20 సంవత్సరాలు ఇతని పరిపాలన జరిగింది. ఎందుకంటే 225 నుండి 245 వరకు ఇతను పరిపాలన చేశాడు, క్రీస్తు శకం. ఇక నెక్స్ట్ మనం ఎవరి గురించి చెప్పుకుందంటే వీరపురుష దత్తుడండి. మనకిప్పుడు మనం శ్రీశాంతమూలుడు తరువాత రాజ్యం అధికారి చేపట్టిన వ్యక్తి ఎవరంటే అతను కొడుకండి వీరపురుష దత్తుడండి. ఈ వీరపురుష దత్తుడు మనకి ఇక్ష్వాకు వంశస్థులోనే అత్యంత గొప్ప వ్యక్తి అండి. చూడండి, శ్రీశాంతమూలుడు కుమారుడే ఈ వీరపురుష దత్తుడు. ఎవరండి? శ్రీశాంతమూలుడు కుమారుడే ఈ వీరపురుష దత్తుడు అటండి. ఇతను 20 సంవత్సరాల పాటు రాజ్యం చేసినట్లు మనకు ఒక శాసన సాక్ష్యం అయితే లభిస్తుంది. ఎన్ని సంవత్సరాలు అండి పరిపాలన చేశాడు? 20 సంవత్సరాలు పరిపాలించాడు అనమాట. ఇప్పుడు కాంచి 225 నుండి క్రీస్తు శకం 225 నుండి 265 మధ్య వరకు ఇతను పరిపాలన జరిగిందండి. చూడండి, నెక్స్ట్ పాయింట్ ఇంత గొప్ప ఇక్ష్వాకు వంశస్థుల్లోనే గొప్పవాడని చెప్పుకుంటాను కానండి, ఇతను ఎలాంటి యుద్ధాలు చేసినట్లుగా కానీ
రాజ్య విస్తరణ సాధించినట్లు కానీ మనకి ఎలాంటి ఆధారాలు అయితే ఏం లభించలేదండి. ఏంటండి, శ్రీశాంతమూలుడు ఎలాంటి యుద్ధాలు చేసినట్లుగా కానీ ఇతని వల్ల రాజ్యం విస్తరించింది అనడానికి కూడా కానీ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. కాకపోతే ఇతనే ఆ వంశంలో గొప్పవాడు, మరి ఎలా తెలియలేదు. అయితే వీరపురుష దత్తుడు తన కూతురు కొడబలసిరి ఎవరి కూతురండి? వీరపురుష దత్తుని కూతురండి, శ్రీశాంతమూలుడు యొక్క మనవరాలు. ఈమెని వనవాసి మహారాజైన శివస్కంద నాగశాతకర్ణికి ఇచ్చి పెళ్లి చేశారండి. ఎవరికిచ్చి పెళ్లి చేశారండి? వీరపురుష దత్తు తన కుమార్తెను కొడబలశ్రీని ఎవరికి ఇచ్చేసారంటే శివస్కంద నాగశాతకర్ణికి ఇచ్చి పెళ్లి చేశాడు అనమాట. ఇతని టైంలో జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్ ఏమైనా ఉందా అంటే అది ఏంటంటే, ఇతను 18వ రాజ్యవర్ష కాలంలో అల్లర్లు చెలరేగినట్లు మనకు తెలిసిందనమాట. ఇప్పుడండి ఇతని రాజ్యానికి వచ్చిన 18 సంవత్సరాల తరువాత వాళ్ళ రాజ్యంలో మరి కొన్ని కారణాల రీతి ఏవో అల్లర్లు అయితే చెలరేగాయి. ఇదే సందర్భంలో ఏంటంటే వీరపురుషుని దత్తన అత్తగారు అదే సంవత్సరం అనమాట అతను అభివృద్ధికి రాజ్య అభివృద్ధికి దానాలు చేసిందండి. ఎవరండి? వీరపురుష దత్తుని అత్తగారు, మేనత్త గారు ఈ అల్లర్లు చెలరేగిన సంవత్సరంలోనే మనకేంటంటే అతని రాజ్య అభివృద్ధి జరగాలనేసి, అతనికి అభివృద్ధి జరగాలనేసి, అంటే ఆయుష్గా బతకాలనేసి చాలా దానాలు చేసిందనమాట. బహుశా అల్లర్లను అణిచి అతడు శాంతి నెలకొల్పి ఉంటాడు, అందువల్ల ఇతను ఒక గొప్పవాడు అవ్వచ్చు ఏంటంటే ఆ ఉద్దేశంలో ఇతను ఏంటంటే ఆ అల్లర్ల తరువాతనే అణిచివేసి మళ్ళీ ప్రజలకి మంచి పరిపాలన అందించాడనమాట. ఇక ఒక శిల్పశకలం ఆధారంగా వీరపురుష దత్తుడు బౌద్ధ మతాన్ని అభిమానించి వైదిక మతాన్ని హింసించాడని కొందరు రాసిన దాంట్లో సత్యం లేదు. ఏంటంటే కొందరు హిస్టోరియన్స్ ఒక శిల్పం దొరికిందనమాట. ఆ శిల్పం మీద ఎలాగంటే మన హిందూ మతాన్ని వీరపురుష దత్తుడు టైంలో తొక్కుతున్నట్టుగా ఉంటుంది. ఈ తొక్కుతున్నట్టు ఉండడం వల్ల దీన్ని ఏంటనుకుంటారు, ఇతని కాలంలో బౌద్ధ మతాన్ని బాగా ఇచ్చేసి హిందూ మతాన్ని మాత్రం హింసించాడు అంటే, బౌద్ధ మతాన్ని అయితే ఇతని కాలంలో స్వర్ణయుగం, అది తిరిగి లేదంటే ఎంత నెక్స్ట్ పాయింట్లో చెప్తాను అదే. కానీ హిందూ మతాన్ని ఇతను హింసించాడు అనడం మాత్రం ఎలాంటి ఆధారం లేదండి. ఒక్క శిల్పాన్ని బట్టి మీరు ఇతన్ని ఇచ్చేయడం అయితే కరెక్ట్ కాదనేసి మన బిఎస్లో హనుమంతరావు సార్ చెప్తున్నారు. ఇక ఆ శిల్పం మాంధాత జాతకంలో భాగంగా కానీ వీరపురుషుని జీవితానికి సంబంధించినది కాదు. చూడండి, ఆ శిల్పం అటండి మాంధాత జాతకంలో భాగంగా కానీ అది వీరపురుషు జీవితానికి మాత్రం ఎలాంటి సంబంధం లేదు, అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన శిల్పం అయితే కాదనేసి అతను చెప్తున్నారు. వీరపురుషుని ఇష్టదైవం కానీ మతం ఏం కానీ మనకి ఏదో తెలియదండి. చూడండి ఏంటండి, మనకి వీరపురుషుని ఇష్టదైవం కానీ మతం కానీ మనకి ఏదో తెలియదని రాశారు ఇక్కడ. కానీ వీరపురుషుడి కాలంలో మాత్రం బౌద్ధ మతం, ఆంధ్ర బౌద్ధ మత చరిత్రలోనే అది ఒక సువర్ణ ఘట్టమటండి. అతను పరిపాలించిన ఆ 20 సంవత్సరాల కాలంలోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్న బౌద్ధ మతం అనేది ఉచ్చ స్థితి కంటే ఇప్పటికొచ్చి బౌద్ధం ఇంకా అంత స్థితికి ఎప్పుడు వెళ్ళలేదనమాట. ఆ స్థితికి వెళ్ళిందనమాట. అది వీరపురుష దత్తుని కాలంలో వెళ్ళింది. అతని రాణులు ఆ ప్రజలు ఎంత కృషి చేశారంటే అతని కాలంలో బౌద్ధ మతానికి విశేషమైన దానాలు, విశేషమైన ఆదరణ లభించి ఆంధ్ర బౌద్ధ మత చరిత్రలోనే అది స్వర్ణయుగంతో పోల్చదగిన యుగమండి అది వీరపురుష దత్తుని కాలం. చూడండి, అతని రాణులు ఇతర అంతఃపుర స్త్రీలు పోటీ పడండి బౌద్ధ మత సంస్థలకు దాన ధర్మాలు చేశారనమాట. ఎంత పోటీ కంటే బౌద్ధ మతానికి దాన ధర్మాలు చేశారంటే, ఒకళ్ళు 1000 రూపాయలు ఇస్తే ఇంకొకరు 2000 ఇవ్వడం, ఒకళ్ళు 1,00,000 రూపాయలు ఇస్తే ఇంకొకరు 2 లక్షలు ఇవ్వడం, ఒకళ్ళు ఒక బిల్డింగ్ కడితే ఇంకొకరు 4 బిల్డింగ్లు కట్టడం, ఇలా పోటీకి జరిగిందనమాట. ఇంత పోటీకి జరగడమే ఆంధ్ర బౌద్ధ మత చరిత్రలోనే అది స్వర్ణయుగం అయిందనమాట. ఎవరి కాలం అండి? వీరపురుషు దత్తుడు పరిపాలిస్తున్న ఆ 20 సంవత్సరాల కాలం ఆంధ్ర బౌద్ధానికి స్వర్ణయుగం అయింది. వీరపురుషుని 6వ రాజ్యవర్షం అంటే వీరపురుషుని రాజ్యానికి వచ్చి 6 సంవత్సరాలు అయినప్పుడు మహాచైత్యం పునరుద్ధరించి ఆయిక స్తంభాలను నిలిపినారు. ఈ మహాచైత్యం ఉంది కదండి, అదేంటంటే పాడైపోయిందనమాట వీరపురుష దత్తునికి వచ్చేసే టైంకి. ఆ మహాచైత్యాన్ని ఏడు చేశారు, పునరుద్ధరించారు, రీమోడలింగ్ చేశారు అనమాట. ఎప్పుడు? వీరపురుష దత్తుని 6వ కాలంలో. ఎవరి కాలంలో మహాచైత్యం అనేది మనకి చిత్రంగా నిర్మిస్తారు కదండి, యజ్ఞశ్రీ శాతకర్ణి నిర్మించిన ఆ మహాచైత్యం ఎవరి కాలంలో రీమోడలింగ్ చేయబడిందంటే వీరపురుష దత్తుని కాలంలో మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేశారు అది.
చూడండి, ఇది హీనాయానులకు బుద్ధగయ వలె మహాయానులకు శ్రీపర్వతం అలా తయారైందండి. ఒక పుణ్యక్షేత్రం. హీనాయానము బౌద్ధ మతంలో ఒక శాఖ. బుద్ధగయ అంటే బీహార్లో ఉన్న ఆ బుద్ధగయ హీనాయానానికి ఎలాగైతే ఒక పుణ్యక్షేత్రం. హీనాయాన మతస్థులందరూ అక్కడికి వెళ్ళి దర్శించుకునేవారు. అంటే బౌద్ధ మతాన్ని ఎవరైతే హీనాయాన శాఖను అనుసరిస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఒక్కసారైనా సరే బుద్ధగయకి వెళ్తారు. అలాగా మహాయాన మతానికి మన ఆంధ్రదేశంలో శ్రీపర్వతం ఆనాడు వైభవంగా వెలిగింది. అంటే ఇంచుమించు తిరుపతి క్షేత్రం ఈ క్షేత్రంలో ఈ సమయంలో హిందూ మతానికి ఎలాగైతే వెలుగొందుతుందో ఆ టైంలో మహాయాన బౌద్ధులకు శ్రీపర్వతం అనే ప్రాంతం ఒక పెద్ద పుణ్యక్షేత్రం అయిపోయిందనమాట. విచ్చలవిడిగా ఎంతమంది బౌద్ధులు తండోపతండాలకు వచ్చిస్తుండారు అక్కడికి. ఈ పుణ్యక్షేత్రాలకు అంటే మనకి ఈ శ్రీపర్వతం దగ్గర ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి దూరదేశాల నుండి కూడా యాత్రికులు ఆకర్షించిందండి. అంటే విదేశీ భక్తులు కూడా వచ్చినంత స్థితికి వెళ్ళిపోయిందనమాట. శ్రీపర్వతంలో భక్తులతో కోలాటంగా ఉండేదన్నమాట. భక్తులతో కిటకిటలాడేది ఆ ప్రాంతం. వారి కోసం అటండి మరి అంతమంది భక్తులు తాకిడి జరిగినప్పుడు ఫెసిలిటీస్ కల్పించాలి కదండి. ఆ ఫెసిలిటీస్ చూడండి, వారి కోసం సింహలా విహారం వంటి ప్రత్యేక వసతులు ఏర్పాటు చేసినారు. అంటే సింహలా కానించి వచ్చిన బౌద్ధ పండితుల కోసము ఆ సింహలా రాజుగారు ఇక్కడ ఏంటంటే మన వచ్చిన ఈ ప్రాంతాల వాళ్ళ కోసము ఏడు చేసేవారంటే మనకి ఒక విహారాన్ని, సింహలా విహారాన్ని శ్రీపర్వతంలో ఏర్పాటు చేసి వారికి వసతి కల్పించారన్నమాట. ఈ సందర్భంలోనే అంటే ఎంత తండోపతండాలుగా జనాలు అక్కడికి వస్తున్న సమయంలోనే ఒక స్త్రీ రాజు కల్పిస్తున్న సౌకర్యాలు సరిపోవట్లేదని తను కూడా బౌద్ధ మతం మీద విపరీతమైన అభిమానం అన్నమాట. ఆవిడ కూడా గొప్ప ధనిక వంశస్థుకు చెందిన ఆవిడ ఏడు చేశారంటే రాజభాండారికుడు అండి. అదే సందర్భం ఎవరండి? ఇక్ష్వాకు వంశానికి సంబంధించిన రాజభాండారికుడు అండి. ఆ వంశంలో రాజభాండారికుడు అనమాట. మన వీరపురుషదత్తుడి దగ్గర రాజభాండారికుడు ఉన్న బోధి శర్మ మేనకోడలండి. ఉపాసిక బోధిశ్రీ అండి. ఈవిడ పేరు ఏం పేరండి? ఉపాసిక బోధిశ్రీ. అంటే శ్రీశాంతమూలుడి కాలంలో ఈ ఉపాసిక బోధిశ్రీ అటండి బౌద్ధులకి తన దగ్గర ఉన్న యావదాస్తిని విశేషంగా దానం చేసి వాళ్ళకి బోల్డ్ కట్టడాలు నిర్మించిందండి. అవి ఏటి నిర్మించింది అనేది చాలా ఇంపార్టెంట్, అది అడుగుతుండో. అలాగే ఉపాసిక బోధిశ్రీ క్రింది ఏ రాజుకు సమకాలీనకురాలని కూడా అడిగారు. అది కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి దేవుడి గురించి. చూడండి, ఉపాసిక బోధిశ్రీ యొక్క దాన ధర్మాలు ఏటి, ఆవిడ ఏటేటి కట్టడాలు కట్టించింది అనేది మనకు లభించిన ఆధారాలు బట్టి చూడండి. కులహ విహారం దగ్గర ఒక చైత్యాన్ని, అంటే కులహ విహారం అనే ఒక ప్రాంతం ఉంది, అక్కడ ఒక చైత్యాన్ని నిర్మించిందండి. అలాగే సింహలా విహారంలో బోధి వృక్షం ఉండేదన్నమాట. ఆ సింహలా విహారం బోధి వృక్షానికి చుట్టూ కూడా ఒక వేదిక నిర్మించిందనమాట కూర్చోడానికి అక్కడ. అలాగే మహాదమ్మగిరి అనే గిరి మీద ప్రాంతంలోని ఒక గృహాన్ని, దేవగిరిపై ప్రార్థనశాలను, పూర్వశైల్యంపై తటాక మంటపశాలను, ఎక్కడంటే పూర్వశైల్యంలోని తటాకం ఒకటి, మంటపశాలను వాటి నిర్మించింది. అలాగే కంటక శైలిలో మహాచైత్య ప్రాగ్వారంలో శిలా మండపాన్ని నిర్మించింది. అలాగే ఇతమత్తుకడ అనే ప్రాంతంలో 3 గదులు నిర్మించింది అనమాట. అలాగే పిప్పిలికడ ఆ దగ్గర 7 గదులు నిర్మించింది. అలాగే పుష్పగిరిపై శిలా మండపాన్ని, భిక్షు సంఘాన్ని, సమస్త ప్రపంచ సౌఖ్యాన్ని ఉద్దేశించి నిర్మించింది అనమాట. ఏంటంటే అందరికీ కూడా ఫెసిలిటీస్ కల్పించింది అనమాట. అంటే ఒకవేళ రాజ్యంలోని రాజే అన్ని ఫెసిలిటీస్ కల్పించలేదన్నమాట, ఈవిడే అన్ని ఫెసిలిటీస్ కల్పించింది. అంటే బౌద్ధ మతం మీద విపరీతమైన భక్తితో పాటు తన దగ్గర ఉన్న యావదాస్తిని కూడా ఈ బౌద్ధులకి దాన ధర్మాలు చేస్తూ వాళ్ళకి వసతులు కల్పించడానికి ఈవిడ ఉపయోగించిందండి. ఇక చూడండి, తామ్రవర్ణ అంటే ఈవిడ ఏంటంటే పొరుగురాజు బౌద్ధ మతాన్ని ప్రచారం చేసి భిక్షులు బోల్డీట్లకు పంపించి ఇక్కడికి వచ్చారనమాట. మన ఆంధ్రదేశం కానించే బౌద్ధ మతం ఈ విశ్వవ్యాప్తం అయిందనడానికి అంత ముందు క్లాస్లో చెప్పాను. ఎలాగా ఆంధ్రదేశం కానించి బౌద్ధ మతం ఎలా బయట దేశస్తులు కూడా వెళ్ళిందో మనం చూసాం. అలా పంపించిన వాళ్ళు అందరూ కూడా చాలా ప్రాంతాలకు వెళ్ళి మళ్ళీ అక్కడికి వచ్చేవారు కదండి. వాళ్ళందరూ ఏ ప్రాంతాలకు వెళ్ళేవారంటే చూడాలి, అందరూ బౌద్ధ ప్రచారం చేయడానికి తామ్రవర్ణ, కాశ్మీర, గాంధార, చీనా, చీలాట, తోసలి, అపరాంత, వంగ, వనవాసాయన, ద్రామిల, పాలవూరాది రాజ్యాలలో బౌద్ధ ధర్మం ప్రచారం చేసే భిక్షువులకు శ్రీపర్వతంలోనటండి చులదమ్మగిరిపై చైత్య గృహంతో పాటు చతుస్సాలను నిర్మించింది. వాళ్ళందరూ కూడా భిక్షువులందరూ అక్కడ ఎక్కడికి వెళ్ళి మళ్ళీ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళకి వసతి ఉండాలి,
బౌద్ధులకి ఎప్పుడు కూడా ఇల్లులు కట్టేటి ఉండని భిక్షాటం చేసుకుని బతుకుతారు. వాళ్ళు వర్షాకాలంలో ఉండడానికి, వీళ్ళందరికీ కూడా స్వేద తీరడానికి ఒక ప్రాంతం ఉండాలని ఏంటంటే చులదమ్మగిరి పైన చైత్య గృహంతో పాటు చతుస్సాలను నిర్మించిందండి. అన్ని దాన ధర్మాలు చేసిన స్త్రీ అండి ఈవిడ. అందుకే ఈవిడ గురించి తరచూ కూడా బిట్టడడం జరుగుతుంది. మీరు చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి ఇవన్నీ. నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే యెహోవా శాంతమూలుడు గురించి మనం చెప్పుకుందామండి. ఆ తరువాత వచ్చిన మొత్తం ఆ క్లాస్లో ఇక్ష్వాకులకు సంబంధించి పూర్తిగా కంప్లీట్ చేద్దాం. ఓకే, ధన్యవాదాలు. మన క్లాస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి తెలియచేయండి. వాళ్ళు కూడా అందరూ కూడా గ్రూప్ 2కి ఎవరైతే కసిమ్యాచ్ చదువుతారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నామండి. ధన్యవాదాలండి.